చాలామంది పురుషులను, స్త్రీలను, బిడ్డలను కూడా వేధిస్తూ ఉన్న ఒక సమస్య నోటి దుర్వాసన. వినటానికి చాలా చిన్న విషయంలాగా అనిపించినా 10 మందిలో మాత్రం చాలా అసహ్యమైనదై క్రమక్రమంగా స్నేహాలను కూడా పాడు చేసేటంత పెద్ద సమస్యగా దీన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడు మనం రోజులో అనేక మందితో మాట్లాడేటువంటి అవసరం రావచ్చు. కొంతమంది అయితే వృత్తి అదే పనిగా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు మన నోట్లో నుంచి కంపు బయటికి వస్తే అవతల వాడు పారిపోతాడు. ఆ దుర్వాసనకు మానవుడు భరించలేడు. మరి వస్తుంది దుర్వాసన, కారణం ఏంటి? చెడు పదార్థము ఎప్పుడు నోట్లో తయారై మురిగిపోతుందో అప్పుడు చెడు వాసన వస్తుంది. ఎక్కడ మురికి ఉంటే అక్కడ చెడు వాసన వస్తుంది కదా. మరి నోట్లో మురికి ఉంటేనే చెడు వాసన వస్తుంది. మురికి ఎందుకు చేరుతుంది? అన్నం తింటున్నాం, ఇంకా రకరకాల అల్పాహారాలు తింటున్నాం, పండ్లు తింటున్నాం. ఇలా తిన్నప్పుడు అది పళ్ళ సందుల్లోకి పోతూ ఉంది. ఇవాళ పళ్ళలకు బొక్కలు లేనివాడు, సందులు లేనివాడు ఒక్కడు కూడా కంచు కాగడాతో వెతికినా దొరకడు. ఎందుకంటే వేపలతోటి దేశీయమైనటువంటి మార్గాలతో ఎవడూ పళ్ళుతో ఉండలేదు కాబట్టి అందరూ ఇంగ్లీషు విధానాల్లో తోతున్నారు కాబట్టి బొక్కలు పడిపోయినాయి. 32 ఎవరికి లేవు. ఈ బొక్కల్లోకి తిన్న అన్నమో, పండో, పాలు ఏదో పదార్థం లోపలికి పోతుంది. ఈ లోపల ఇరుక్కున్నటువంటి ఆ చిన్న చిన్న తునకలను ముక్క బయటకు తీసివేయటం కోసం కనీసం ఆహార సేవన తర్వాత 10-12 సార్లు బాగా పుక్కిలించి ఊసేయాలి. కనీసం ఒక్కసారి కూడా పుక్కిలించి అలవాటు లేదు. ఇవాళ ఎక్కడో కొద్దిమంది బాగా పుక్కిలించి శుభ్రంగా నోరు కడుక్కునేటువంటి వాళ్ళను వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు. బిడ్డలకైనా చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. అన్నము తినగానే బాగా నోరు పుక్కిలించి బాగా కదిలించి బయటకు ఊసివేసి అలవాటు చేయండి. మలబద్ధకము లేకుండా చూడండి. కిందకు వెళ్ళవలసిన పదార్థమో బంధించి మలబంధం ఏర్పడి పైకి ఎగదన్నినప్పుడు ఆ వాసనంతా నోట్లోకి వస్తుంది. దరిద్రమంతా నోరు కూడా ఆసనములాగా తయారవుతుంది. ఇప్పుడు ఒక చక్కని అద్భుతమైన అనుభవం మీ ముందుకు వస్తూ ఉంది, చూడండి. నా పేరు శివప్రసాద్, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. నోటి దుర్వాసన అనేది ఈ మధ్య నేను గమనించాను. దానికోసం ఎన్నో పుస్తకాలు వెతికాను. కానీ అనుకోకుండా మన ఏల్చూరు గారు ఆ ప్రసంగాల్లో రుచి చూర్ణము అనేది చెప్పారండి. మరి ఆ రుచి చూర్ణము గురించి నేను రాసుకున్న తర్వాత ఇది తప్పనిసరిగా నాకు ఉపయోగపడుతుందని భావించాను. సొంటి 10 గ్రాములు, పిప్పళ్ళు 20, మిరియాలు 30, అలాగే చెక్క 40 గ్రాములు, లవంగం 50 గ్రాములు, యాలక్కాయ 60 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొని ఈ పొళ్ళని కలుపుకొని మరి రోజు తేనెలో ఉదయం సాయంత్రం తీసుకున్నాను. ఎంతో అమోఘంగా ఇది పనిచేసి నేను ఎప్పటి నుంచో శారీరకంగా ఎటువంటి సమస్య లేకపోయినా నేను ఎదుర్కొంటున్న ఈ దుర్వాసన అనేటువంటి బాధ నుంచి విముక్తి పొందాను. మరి ఇంత చక్కని ఆయుర్వేద సలహాలిస్తూ మన హృదయాలను ఆనంద బృందావనంలో విహరింపజేస్తున్న మహర్షి, మరి ఈ మధ్య డాక్టరేట్ పొందిన ఆయుర్వేద పండిత ఏల్చూరు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నా శిరస్సుతో అంజలి ఘటిస్తున్నాను. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ సమాన భాగాలు కలిపి పొడి చేసుకొని ఒక 2-3 చిటికలు లేదా ఒక అరపావు చెంచా లేదా పావు చెంచా పొడి చక్కగా ఒక చెంచా తేనెతో కలిపి రంగరించి కొంచెం 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 నాలుక రాసుకొని బాగా నాలుగుతోటి నోటి చుట్టూ అంటే పళ్ళ చుట్టూ పళ్ళ లోపల నాలుగుతో బాగా తిప్పి రుద్ది దాన్ని చప్ప తింటూ ఉంటే నోరంతా దుర్వాసన హరించిపోయి నోటిలో ఉన్న చెడు పదార్థాలు హరించిపోయి దంతాలలో లోపల పుట్టుకొచ్చినటువంటి కురుములు, దంత కురుములు హరించిపోయి దంతములు చిగుళ్ళు శుద్ధి చెంది దుర్వాసన హరించిపోయి చక్కని సువాసన కలుగుతున్నది. మళ్ళీ రాసుకోండి. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అంటే యాలకులు ఇవన్నీ కలిపి తేనెతో 2 పూటలా తీసుకోవాలి. వాళ్ళ వయసును బట్టి కొంచెం తక్కువగా కానీ ఎక్కువగా కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా నిద్రించే ముందు 1 కప్పు గోరువెచ్చని నీళ్లలో 1 చెంచా తేనె వేసి కలిపి, గోరువెచ్చగానే ఉండాలి, అతి వేడిగా ఉండకూడదు, కలిపి నోట్లో పోసుకొని బాగా పుక్కిలించేసి ఊసేసేయాలంతే.
నోరంతా తాజాగా ఉంటుంది. ఇంకా ఉత్తరేణి వేళ్లతో పళ్ళు తోముకుని వాడు ధన్యుడు, వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు, వాడే భాగ్యవంతుడు. ఎందుకంటే వాడు వస్తూ ఉంటే ఫర్లాంగ్ దూరం ముందు నుంచి వాడు రాక తెలుస్తుంది. నోరు సుగంధభరితమై ముందుకు ఆ గుమగుమల వాసనలు చొచ్చుకొని వస్తూ ఉంటాయి. ఉత్తరేణి వేరు అంత సుగంధ భరితమైనటువంటిది, గొప్ప ఔషధము కూడా. ఇలాంటి చక్కని మార్గాలు ఆచరించాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు మనం ప్రగతికి మూలం పురుషుల్లో ఓ చక్కని మార్గం చెప్పుకుందాం.